హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ తయారు విధానం చూద్దామా. కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఆనియన్స్, తురిమిన క్యారెట్, టమాటో. ఇక్కడ స్పైసెస్ ఉన్నాయి కదా, ఏమేమి చూద్దామా. చిల్లీ పౌడర్ ఉంది, టర్మరిక్, కొరియండర్ పౌడరు, సాల్ట్ తగినంత, పెప్పరు, గరం మసాలా. చూడండి, మనము తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఎగ్స్ను అలా పగలగొట్టి ఈ విధంగా చూడండి. మేము ఇప్పటికైతే ఒక 4 గుడ్లు వేసామండి. చూడండి, చూసారు కదా. ఓకే, కావాల్సిన పదార్థాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఆ తయారు విధానం కూడా చూసేద్దాము ఏ విధంగానే. సారీ అండి, ఆ బటర్ మర్చిపోయాను. బటర్ చూడండి, అవును మర్చిపోయాను. ఇంట్లోనే తయారు చేసిన అండి, ప్యాకెట్లు కాదు, మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. చూడండి. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నామండి. చూడండి, వేడైన తర్వాత ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్కి బటరు అంటించాలి. బ్రెడ్ స్లైసెస్కి ఈ విధంగా మనం బటర్ అప్లై చేసామండి. ఈ విధంగా అప్లై చేసుకున్నామండి మేమైతే. చూడండి, ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేది కాల్చుకోవాలండి. చూడండి, ఇంకా రాలేదు గోల్డెన్ కలరు. ఈ విధంగా అండి, చూడండి. ఓకే, ఆ విధంగా పక్కకి తీసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ షేప్లో వచ్చేసినాయి కదా. చూడండి, ఇప్పుడు ఆమ్లెట్తో బ్రెడ్ స్లైసెస్కి వేద్దాం. ఓకేనా. ఎగ్లో మళ్ళీ అన్ని స్పైసెస్ పౌడర్స్ అన్నీ వేసాం కదా, అన్నీ కలుపుకోవాలి. చూడండి, కలిపేస్తున్నాం కదా. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి బాగా. ఆ విధంగా ఆనియన్స్, టమాటో, క్యారెట్ 3 మిక్స్ చేస్తామండి. ఇప్పుడు ఆ విధంగా దాంట్లో ఎగ్లో మిక్స్ చేస్తాము. చూడండి. ఓకే, ఓకే, ఆ విధంగా ఓకే మిక్స్ చేసుకున్నాం కదా. ఓకే, ఆ విస్కర్తో నీట్గా ఈ విధంగా చేసుకుంటే మనకి అన్నీ బాగా మిక్స్ అవుతాయి కాబట్టి మనకు అప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుందండి. ఓకే, ఓకే బటర్ వేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా మనం పాన్లో వేసుకొని ఈ విధంగా చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది.
బటరు తగినంత చూడండి ఇక్కడెక్కడ. ఓకే సూపర్. ఓకే చూసారే కదా, ఫైనల్గా మన బ్రెడ్ ఆమ్లెట్ మన చేతిలోకి వచ్చేస్తుంది. మనం ఒకసారి అబ్బా చూసేదానికి ఎంత అందంగా ఉందో కదా, అబ్బో తినేయాలనిపిస్తుంది. హాట్ హాట్గా ఉంది కాబట్టి ఇప్పుడే తినేస్తే బాగుంటుంది కదా. తిందాం, ఇంకా రెడీ అవుతున్నాయి కాబట్టి తిందాం. ఫైనల్గా పెనులోకి అయితే ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంక తినేదానికి కూడా ప్లేట్లో ఒక 4-5 అయ్యాయి, ఇంక తినేయడమే. ఓకే ఫైనల్గా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏమంటే